గణపతి ఉత్సవాలు బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో దేశభక్తిని అణచివేయడానికి, గుంపులుగా ప్రజలు కలుసుకోవడాన్ని, కలిసి మాట్లాడుకోవడాన్ని నిషేధించినప్పుడు వాళ్ల కళ్ళు కప్పి భారతీయుల్లో దేవుడి భక్తి ద్వారా దేశభక్తిని, ఉత్తేజాన్ని నింపడానికి 15 సంవత్సరాల ముందు నేను మొదలుపెట్టిన ప్రయత్నం 17 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నింపలేని ఉత్తేజాన్ని 18 ఏళ్ల కుర్రాడి ఉత్సాహం నింపింది. అయ్యా పిలిచారంట? కూర్చోండి. ఈరోజు మనం చెప్పబోయేది వార్త కాదు, వాస్తవం. ఎవరికీ భయపడకండి, ఉన్నది ఉన్నట్టు రాయండి. ఒక 18 ఏళ్ల కుర్రాడు ఒక్కసారిగా దేశాన్ని కదిలించాడు. బ్రిటిష్ గుండెల్లో తడ పుట్టించాడు. 35 కోట్ల భారతీయులకి ఊపిరిపోశాడు. ఆ బాలుడు ఈ బాలగంగాధర తిలక్కి కూడా ఉత్సాహం కలిగించాడు. మీరు మాట్లాడుతుంటే నాకే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇక ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి ఎలా ఉందో. చదివే వాళ్లకి అదే భావన కలగాలి. కలాలు కమ్మేసిన కాగితాలను తాటి కాలాల నాలుగుపై నిలబడిపోయే చరిత్రను రంజింపచేసే మాటలు కాదు, రగిలించే మాటలు మాత్రమే రచించగలవు, నిర్వచించగలవు. అలాంటి సంచిక సిద్ధం చేయండి. రాజు పుత్రకామిష్టి యాగం చేయించమని అడగటానికి ఋష్యశృంగుడు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఏమన్నాడంటే, త్రైలోకనాథ, కంగారు పడకయ్యా, అంతా సజావుగా జరుగుతుంది. కంగారు పడకుండా ఎలా ఉంటానండి? 2 సార్లు పసిబిడ్డలు 10 రోజులు దాటకుండానే మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగితే తట్టుకోవటం నా వల్ల కాదు. లక్ష్మి కూడా బతకదు. శుభమా అని బిడ్డ పుట్టబోతుంటే ఏమిటా అపశకునపు మాటలు? అక్కయ్య గారు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు త్రైలోక్య, నీ భయం నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ సమస్య తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఏంటది? మగబిడ్డ పుట్టాడు. నేను చెప్పానా రామాయణం చదివితే రాముడే పుడతాడని? బిడ్డ ఎంత బాగున్నాడో కదా. ఏమంటావు త్రైలోక్య? కానీ అందుకు లక్ష్మి ఒప్పుకుంటుందా? నేను ఒప్పుకోను. 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నా ప్రాణాలైనా వదులుకుంటాను, కానీ నా బిడ్డని మాత్రం వదులుకోను. లక్ష్మి, వీడు నీతో ఉండాలంటే ముందు అసలు బతికి ఉండాలి. ఇప్పటికే 2 పసికందులను పోగొట్టుకున్నాం. వీడిని ఎలాగైనా బతికించుకోవాలి. Don't move, or else I'll shoot you.
మనుషులది సంకల్పం, కాలానిది నిర్ణయం. కుదిరాం ప్రాణాలు కాపాడడానికి దత్తత ఇవ్వడం, మరో ఊరికి పంపడం అతని తల్లిదండ్రుల సంకల్పమే అయ్యుండొచ్చు. కానీ అక్కడ అతని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే ఒక మహోన్నతమైన వ్యక్తిని కలవడం మాత్రం కాల నిర్ణయం. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నీ చేతిలో ఉంది, అది కావాలి. ఇది నీకెందుకు? ఎందుకంటే అది నాది కాబట్టి. కానీ ఇప్పుడు నాకు దొరికింది కదా, అందుకని నాదే. ఆహా, నీ పేరేంటోయ్? రామ్, కుదిరామ్. అరే భలే ఉంది నీ పేరు. నీకు రాముడంటే ఇష్టమా? హనుమంతుడంటే ఇష్టం. నాకు కూడా అంత బలం కావాలి. ఇది పట్టుకున్నా తప్పకుండా వస్తుందిలే. అసలు ఏంటిది? అది మన జాతీయ జెండా. నేను తయారు చేస్తున్నాను. జెండా అంటే? జెండా అంటే స్ఫూర్తి. ఈ గుర్తేంటి మరి? అది వజ్రాయుధం అంటే శక్తి. అందుకే కదా నీకు బలం వస్తుంది అన్నాను. అయితే నేను ఇది ఉంచేసుకుంటాను. అది పూర్తయ్యాక నీకే ఇస్తాను. అప్పుడు నీ దగ్గరే ఉంచుకో. నిజంగా ఇస్తావా? ఖచ్చితంగా. ఇది పూర్తయ్యాక నువ్వే దీన్ని ఎగరేస్తావు. అలాగైతే సరే. అన్నట్టు నీ పేరేంటి? అందరూ నన్ను సిస్టర్ నివేదిత అంటారు. సిస్టర్ నివేదిత పెద్ద పేరే. నేను నిన్ను సీత అని పిలవచ్చా? బాగుంది, అలాగే పిలు. అలాగే సీత. క్షమించండి అమ్మా. మా వాడేమైనా ఇబ్బంది పెట్టాడా? లేదు, ఈ పిల్లలే రేపటి పౌరులు అనే జ్ఞాన జ్యోతిని నాలో వెలిగించాడు. వస్తాను. డియర్ జోసిఫైన్, మీరు క్షేమమని తలుస్తాను. మేము ఇక్కడ క్షేమం. గత కొద్ది రోజులుగా బెంగాల్లోని పలు ప్రదేశాలకు ప్రయాణాల్లో ఉండటం చేత లేఖలు వ్రాయలేకపోయాను. మన పాఠశాలలో ఇప్పుడు దాదాపు 300 మంది బాలికలు ఉన్నారు. కొత్త తరగతుల నిర్మాణానికి సన్నాహాలు అవుతున్నాయి. వివేకానంద స్వామీజీ నాలో వెలిగించిన చైతన్య దీపం ఇప్పుడు అగ్ని జ్వాలలా వెలుగుతోంది. అందుకు నిదర్శనం గత 6 సంవత్సరాలుగా నేను దేశానికి ఇవ్వాలి అనుకున్న కానుక జాతీయ జెండా ఇప్పుడు ఎగరవేసే ఘడియలకు చేరువైంది. ఈరోజు ఠాగూర్ గారు, మన జగదీష్ చంద్రబోస్ గారు మరియు ఇతర సభ్యులతో సమావేశం ఉంది. దీపాలను అమర్చిన మీ ఆలోచన బాగుంది. మొత్తం దీపాల సంఖ్య ఎంత? 108 దీపాలు స్వామి శంకరానంద. గొప్ప సంఖ్య. అదే మన విజయానికి మొదటి శుభసూచకం. అసలు ఒక జెండా చేయాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? ప్రస్తుత పరిస్థితుల్లో దాని ఆవశ్యకత ఉందంటారా? ఖచ్చితంగా ఉంది సర్కార్జీ. నార్వేని ప్రత్యేక సార్వభౌమ రాష్ట్రంగా ప్రకటించమని ఉద్యమాలు చేసినప్పుడు వారు తయారు చేసిన జెండా ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది. నాకు స్ఫూర్తినిచ్చిన అంశం అదే. మన ఆశయాన్ని మరింత బలోపేతం చేయటానికి ఒక స్ఫూర్తి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. మీరన్నిదా భావించనంటే ఒక చిన్న మార్పు చెప్పవచ్చా? చాలా సంతోషం. చెప్పండి, మీరు అనుకున్న మార్పు ఏంటి? ఐకమత్యత చాటేందుకు ఒక చిహ్నం ఉండాలన్న మీ ఆలోచన సమంజసం. కానీ అందుకు జెండా మధ్యలో వజ్రాయుధంకు బదులు పిడికిలు గుర్తు ఉండటం సరైనదని నా అభిప్రాయం. మీ సూచనకు కృతజ్ఞురాలిని. అయితే ఇందులో వజ్రాయుధం ఏర్పరచడంలో కారణముంది. అది ఏంటంటే వజ్రాయుధం అత్యంత శక్తివంతమైనది కాబట్టి మన శక్తి అజేయమనే సంకేతాన్ని ఈ చిహ్నం తెలియజేస్తుంది. అందరికీ స్ఫూర్తిదాయకమవుతుంది. అద్భుతమమ్మా, అద్భుతం. ఎక్కడో ఐర్లాండ్లో పుట్టి ఇక్కడకు వచ్చి నిస్వార్థమైన సేవ చేయటం, విద్యను విజ్ఞానాన్ని పంచడం, ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం నిజంగా అభినందనీయం. నువ్వు చేస్తున్న కృషికి మేమంతా గర్విస్తున్నాం. నువ్వు భరతమాత ముద్దు బిడ్డవమ్మా. భరత జాతి నీకు రుణపడి ఉంటుంది తల్లి. ఈ పతాకం నాకు సమ్మతమే. నాకు సమ్మతమే. ఠాగూర్ గారు, నాదో చిన్న విన్నపం. చెప్పమ్మా. వందే మాత్రం గీతం అందరూ తొలిసారి విన్నది మీ గళంలోనే. అటువంటి మరో మహత్తర గీతం మీ కలం నుండి కూడా జాలువారాలి. సరే అమ్మా, బడికి ఆలస్యం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా. సోదరా, వెళ్దామా?
ఓ వచ్చేసావా? లోపలికి రా. రా ప్రఫుల్లా. ఏంటి వాళ్ళని భోజనం? ఏముంటుందక్క, రోజు ఉండేదే సద్దన్నం. సర్లే, నేను 4 రొట్టెలు పెట్టాను, చెరో 2 తినండి. నాన్న, రోజులు అంతగా బాలేవు. ఎవరితోనూ గొడవలకు వెళ్ళొద్దు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళతో. సరే అమ్మా. ప్రఫుల్లా, జాగ్రత్త. నాకే చెప్తున్నారా? సరిపోయింది, నాకే ఆవేశం ఎక్కువ, వాడే నన్ను ఆపాలి. పద. ప్రఫుల్లా, మన బడికి ఇంకా 3 గడియలుంది. ఈలోగా అమ్మవారి గుడికి వెళ్దామా? ఈరోజు అక్కడేవో ఉత్సవాలు కూడా ఉన్నాయంట. పద వెళ్దాం. పద. ప్రఫుల్లా, పద చూద్దాం. చూసి మాత్రం చేసేదేముంది? అయితే చేసి చూద్దాం. వాళ్ళతో గొడవ పడనన్నా? గొడవ వాళ్లతో పడను. ఈ పెద్ద ఆయన ఎందుకు కొడుతున్నారు? చెప్పిన పని సరిగ్గా చేయడం లేదు, అందుకే ఇతనికి శిక్ష. మీకు మనుషులంటే కొంచెమైనా మానవత్వం లేదా? ఒక్కసారి అతన్ని చూడండి, ఇంత బరువు అతను కూడా ఎలా మోయగలడు?